జగన్ అరెస్ట్ చేస్తున్నారంట. డబ్బులు కంటైనర్ దొరికిందంట కదా. ఏం కంటైనర్ దొరికిందంట? వైజాగ్ లో లారీ డబ్బులు దొరికినాయంట కదా. అది ఎప్పుడెప్పుడు కాదు, యువత మాటలవి. ఏది యూట్యూబ్ లో చూసా. సుజన్ సరే. అప్పుడే ఆశావాదులు మొదలైపోయారు పాపం. ఏమని? సీనియర్లు అందరినీ పక్కన పెట్టేశారు. ఒక బుచ్చయ్య చౌదరి, మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వాళ్ళ అయ్యన్న పాత్రుడు, పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే ఒక రకమైన పార్టీని గెలికే రకంగానే ఉంటారు కానీ దాని స్వేచ్ఛతగా ఉండేది వీళ్ళు. అవునా కదా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని అంటే ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాదకుండా ఆనంద్కి ఇచ్చాడు అక్కడ. ఆమె వీళ్ళు వాళ్ళని ప్రశాంతంగా చేయలేదు ఫస్ట్. తెలుసా నీకు? ఎవరు? చంద్రబాబు కూర్చోబెట్టి వీళ్ళు ఎవరైతే సోమిరెడ్డి వీళ్ళు ఉన్నారే, సోమిరెడ్డి గాని, అయ్యన్న పాత్రుడు గాని, బుచ్చయ్య చౌదరి గాని, వీళ్ళు ప్రశాంతంగా బతకలేదు జనాల్ని. మనకు కాదని వాడెవరికో వచ్చిందని ఒక ఈడ్చి ఉంటుంది కదా. సోమిరెడ్డి ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యక్ష రాజకీయాల నుంచి పోటీ చేసి రాలా. ఏదైతే లోకేష్, ఇందులో ఎక్కువ శాతం లోకేష్ మార్క్ అనేది పనిచేసిందనట. అవునా కదా? పనిచేసిందా లేదా? లోకేష్ మార్క్ అనేది పనిచేసింది ఖచ్చితంగా, గ్యారంటీగా. లోకేష్ ఇంకా దేవాంశ్ మార్క్ కూడా రాలా. దేవాంశే కదా వచ్చేసారి కూడా ఆయన. అదే అవును, అంతకన్నా నుంచి దేవాంశ్ రావాలి. అవును, కొన్ని రోజులు పోతే వాడు 15-16 ఏటగా వచ్చేస్తాడేమో. చెప్తున్నా, ఎందుకంటే ఇది తీసుకొచ్చేసాడు ఇప్పుడు ఆ లెవెల్కి. ఇక్కడ బోండా ఉమా ఒక పక్క నిరాశగా అది వీళ్ళని ప్రశాంతంగా ఇప్పుడు దిక్కే లేకపోయా వీళ్ళు అప్పుడే మొదలు పెట్టేస్తున్నారు. అప్పుడే లోపల వీళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి కొంతమందికి పడదు కానీ బయట పడరు. చంద్రబాబు నాయుడు చెప్పింది అదే, మీరంతటా మీరు ఏదన్నా చేస్తే, మొన్న మీటింగ్ పెట్టి కూడా అదే చెప్పింది, మీరు వాళ్ళకి దొరకద్దు, మీ పని మీరు చేయండి, సక్రమంగా పని చేయండి, మన వాళ్ళకి ఎత్తి చూపించే పరిస్థితి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు మంత్రులకి. తెలుసా? మన వాళ్ళే వేరెత్తి చూపించకుండా పని చేయండి అని చెప్పాడు. తెలుసానిక? మరే మన వాళ్ళే మనల్ని వేరెత్తి చూపించకుండా మీరు పని చేయండి, సక్రమంగా మీ పని మీరు చేయండి, వాళ్ళతో వీళ్ళతో పెట్టుకోవద్దు, విమర్శలకు పోవద్దు, ప్రెస్ మీట్లు పెట్టద్దు, అనవసరమైన ప్రెస్ మీట్లు, ఏదన్నా నా దగ్గర తీసుకురండి నేను మాట్లాడతానని చెప్పాడు. అర్థమైందా? అది చేసేయాలి. కానీ లోకేష్ ఒక మార్క్ వేస్తాడు, లోకేష్కి ఒక ఇది ఉంటుంది, వ్యూహం ఉంటుంది. లోకేష్కి చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది పనితనంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఇద్దరికి. అవునా కదా? అదే 1, 2, 3 కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ తర్వాత. లోకేష్కి ఇది ఉంటుందిరా, దూకుడు ఉంటది, చంద్రబాబు. అవును, ఎందుకంటే చంద్రబాబు సాచురేటెడ్, లోకేష్ సాచురేటెడ్ కాదు, ప్రూవ్ కాబడలేదు. కాబట్టి ఏమవుతుందంటే ఒకటేమని ఇలాంటివే వస్తే ఆలోచనలు, ప్రూవ్ చేసుకునే వాడికి వేరే ఆలోచనలు ఉంటాయి. వాడు నేను అట్రాక్ట్ కాబట్టి వేరే రకంగా ప్రూవ్ చేసుకుంటా అనే అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటాడు, దాన్ని బట్టి నిలబెట్టుకోవాలా. నిలబెట్టుకోకుండా ఎప్పటిలాగే మళ్ళీ మొదలుకు వచ్చింది అనుకో స్టోరీ, ఉన్నది ఎగిరిపోద్ది. కష్టమే పరిస్థితి, కష్టమే సామే వీళ్ళ పరిపాలన. ఎట్టరా అసలు నీకు అదే తిరుమల వెంకన్న ముందు కూర్చొని నాకు తెలిసి అసలు చంద్రబాబు వేరే లోకంలో ఉన్నాడు. ఏంద్ర నాయన ఏంది బాధ, అతను గిరికి కష్టపడుతున్నాడు, అతను ఓడి సుఖపడుతున్నాడు. అవును, అతనికి ఇప్పుడు మామూలు కిలకి పెట్టిపోవాలి అతను. అవును, అందరిని గిరికి పెట్టిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరికీ తను జల్ల కొడతాడు. అవును, ఆ కొట్టిన జల్ల ఏమవుద్ది, నీకు బాగైందని మళ్ళీ వాళ్ళే అంటారు. అవును, రకరకాలుగా ఉంటుంది మాస్టర్. ఎలా ఉంది అంటే వాడు బ్రహ్మానందం అంటాడే, రకరకాలుగా ఉంది మాస్టర్ అని.
అట్టుంటది. అవును. అసలు ఆ, అంత తేలిగ్గా ఉండవు రాజకీయం ఇక. ఆ, దమ్కి దమ్మే. అదే. ఆ, దమ్కి దమ్మే, మామూలు దమ్కి కాదు. ఆ, దిమ్మ తిరిగే లాంటి దమ్కి. ఆ. అసలు అర్థం కావట్లేదు, అసలు పేరు ఎక్కడ పెడుతున్నాడు తెలుసా? ఏంది నాకు ఈ బాధ. జగన్ అరెస్ట్ చేస్తున్నారంట, డబ్బులు కంటైనర్ దొరికిందంట కదా. ఏం కంటైనర్ దొరికిందంట? వైజాగ్ లో లారీ డబ్బులు దొరికింది కదా. అది ఎప్పుడెప్పుడు కాదు, అది ఉత్త మాటలది. ఏది యూట్యూబ్ లో ఇక్కడేం చూసా? దొరకలేదు. ఆ? యూట్యూబ్ లో చూసా. ఏంది? సుజన్ సరే. అప్పుడే ఆశావాదులు మొదలైపోయారు పాపం. ఏమని? సీనియర్లందరినీ పక్కన పెట్టేశారు. ఒక బుచ్చయ్య చౌదరి, మన ఎవరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వాళ్ళ అయ్యన్న పాత్రుడు, పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఏంటంటే ఒక రకమైన పార్టీని గెలికే రకంగానే ఉంటారు, కానీ దాని స్వేచ్ఛతగా ఉండేది వీళ్ళు. అవునా కదా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని అంతే. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాదకుండా ఆనంద్కి ఇచ్చారు అక్కడ. వీళ్ళు వాళ్ళని ప్రశాంతంగా చేయలేదు ఫస్ట్, తెలుసా నీకు? ఎవరు? చంద్రబాబు కూర్చోబెట్టి వీళ్ళు ఎవరైతే సోమిరెడ్డి వీళ్ళు ఉన్నారే, సోమిరెడ్డి గాని, అయ్యన్న పాత్రుడు గాని, బుచ్చయ్య చౌదరి గాని, వీళ్ళు ప్రశాంతంగా బతకలేదు జనాల్ని. మనకు కాదని వాడెవరికో వచ్చిందని ఒక ఈర్ష్య ఉంటుంది కదా. సోమిరెడ్డి ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యక్ష రాజకీయాల నుంచి పోటీ చేసి రాలా. ఏదైతే లోకేష్, ఇందులో ఎక్కువ శాతం లోకేష్ మార్క్ అనేది పనిచేసిందారంట. అవునా కదా? పనిచేసిందా లేదా? లోకేష్ మార్క్ అనేది పనిచేసింది ఖచ్చితంగా, గ్యారంటీగా. లోకేష్ ఇంకా దేవాంశ్ మార్క్ కూడా రాలా. దేవాంశే కదా వచ్చేసారి కూడా ఆయన. అదే. అవును. అంతకన్నా నుంచి దేవాంశ్ రావాలి. అవును. కొన్ని రోజులు పోతే వాడు 15-16 రేటుగా వచ్చేస్తాడేమో. చెప్తున్నా, ఎందుకంటే ఇది తీసుకొచ్చేసాడు ఇప్పుడు ఆ లెవెల్కి. ఇక్కడ బోండా ఉమా ఒక పక్క నిరాశరాది, వీళ్ళని ప్రశాంతంగా ఇప్పుడు దిక్కే లేకపోయా. వీళ్ళు అప్పుడే మొదలు పెట్టేస్తున్నారు, అప్పుడే లోపల వీళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి కొంతమందికి పడదు, కానీ బయట పడరు. చంద్రబాబు నాయుడు చెప్పింది అదే, మీరంతటా మీరు ఏదన్నా చేస్తే, మొన్న మీటింగ్ పెట్టి కూడా అదే చెప్పింది, మీరు వాళ్ళకి దొరకద్దు, మీ పని మీరు చేయండి, సక్రమంగా పనిచేయండి, మన వాళ్ళకి ఎత్తి చూపించే పరిస్థితి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు మంత్రులకి. తెలుసా? మన వాళ్ళే వేలెత్తి చూపించకుండా పనిచేయండి అని చెప్పాడు. తెలుసా నీకా? మరే మన వాళ్ళే మనల్ని వేలెత్తి చూపించకుండా మీరు పనిచేయండి, సక్రమంగా మీ పని మీరు చేయండి, వాళ్ళతో వీళ్ళతో పెట్టుకోవద్దు, విమర్శలకు పోవద్దు, ప్రెస్ మీట్లు పెట్టద్దు, అనవసరమైన ప్రెస్ మీట్స్. ఏదన్నా నా దగ్గర తీసుకురండి, నేను మాట్లాడతానని చెప్పాడు. అర్థమైందా? అది ఏం చేయాలి, కానీ లోకేష్ ఒక మార్పు వేస్తాడు, లోకేష్కి ఒక ఇది ఉంటుంది, వ్యూహం ఉంటుంది. లోకేష్కి చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది పనితనంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఇద్దరికి. అవునా కదా? అదే 1, 2, 3 కూర్చోబెట్టారు. పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ కి ఇది ఉంటదిరా, దూకుడు ఉంటది, చంద్రబాబు. అవును. ఎందుకంటే చంద్రబాబు శాచురేటెడ్, లోకేష్ శాచురేటెడ్ కాదు, ప్రూవ్ కాబడలేదు. కాబట్టి ఏమవుతుందంటే ఒకటేమని ఇలాంటివే వస్తాయి ఆలోచనలు. ప్రూవ్ చేసుకునే వాడికి వేరే ఆలోచనలు ఉంటాయి. వాడు నేను ఎట్లా కాబట్టి వేరే రకంగా ప్రూవ్ చేసుకుంటా అనే అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటాడు, దాన్ని బట్టి నిలబెట్టుకోవాలా. నిలబెట్టుకోకుండా ఎప్పటిలాగే మళ్ళీ మొదలుకు వచ్చింది అనుకో స్టోరీ, ఉన్నది ఎగిరిపోద్ది. కష్టమే పరిస్థితి, కష్టమైన సామే వీళ్ళ పరిపాలన. ఎంటరా అసలు నీకు అదే తిరుమల వెంకన్న ముందు కూర్చొని నాకు తెలిసి అసలు చంద్రబాబు వేరే లోకంలో ఉన్నాడు. ఏంద్ర నాయన ఏంది బాధ, అతను గిరికి కష్టపడుతున్నాడు, అతను ఓడి సుఖపడుతున్నాడు. అవును. అతనికి ఇప్పుడు మామూలు కిలకి పెట్టిపోవాలి అతను. అవును.
ఆ, అందరిని గెలిచి పెట్టిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరికీ తను జల్ల కొడతాడు. అవును ఆ కొట్టిన జల్ల ఏమవుద్ది, మీకు బాగైందని మళ్ళీ వాళ్ళే అంటారు. అవును రకరకాలుగా ఉంటుంది మాస్టర్. ఎలా ఉంది అంటే వాడు బ్రహ్మానందం అంటాడే, రకరకాలుగా ఉంది మాస్టర్ అని అట్టుంటది. అవును అసలు అంత తేలిగ్గా ఉండవు రాజకీయం. ఇక దంకి దమ్మే, అదే దంకి దమ్మే, మామూలు దంకి కాదు, దిమ్మ తిరిగే లాంటి దంకి. అసలు అర్థం కావట్లేదు, అసలు పేరు ఎక్కడ పెడుతున్నాడు తెలుసా? ఏంది నాకు ఈ బాధ, వీళ్ళందరూ నన్ను నమ్మడం ఏంటి?